ఒకటే వాక్యం. అటు తర్వాత ఏథెన్సు నుండి బయలుదేరి ఏ వంశం అంట? పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని. ఈయనెవరు? అకులా ఒక యోధుడు అన్నమాట. ఎవరు ఆయన? యోధుడు. అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. పౌలు గారు వెళ్ళినాడు. రైట్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని బిడ్డలారా, ఇది ఒక భక్తి కలిగిన కుటుంబంగా, ఒక విశ్వాసంతో కూడిన కుటుంబంగా ఇది కూడా కనబడుతుంది. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబాలలాగా మన కుటుంబం మారాల. ఈ కుటుంబంలో 3 విషయాలు చూద్దాం. ఒకటి, ఐక్యతతో ఉన్న కుటుంబం. ఇది ఎట్లాంటి కుటుంబం? ఐకమత్యంగా ఉన్న కుటుంబం ఒకటి. రెండవది, తన ఇంటిని సంఘంగా మార్చుకున్న ఒక కుటుంబం ఇది. మూడవది, భక్తి కలిగిన కుటుంబం. ఇది కూడా చదువుతాను, మళ్ళా చెప్తాను. ఐక్యతతో ఉన్న కుటుంబం, రెండవది తన ఇంటిని సంఘంగా మార్చుకున్న కుటుంబం, మూడవది అది కూడా భక్తి కలిగిన కుటుంబం. అంతేకాదు, ఆ భక్తి కలిగిన దాంట్లో పక్కనే రాసుకోండి, ఎట్లా అంటే సేవకులకు సహకారులుగా ఉన్న కుటుంబం. సేవకులకి దాన్ని అండర్లైన్లో ఒక రౌండప్లో రాసుకోండి. ఎలా భక్తి అంటే వీళ్ళు చేసిన, అంటే కొర్నేలి చేసిన భక్తి ఒక విధమైన భక్తి. వీళ్ళు చేసిన భక్తి ఎలాంటిదంటే సేవకులకి ఎట్టున్నారు? సహకారులుగా ఉన్న కుటుంబం. ఇప్పుడు మనము దయచేసి రోమీలకు రాసిన పత్రిక 16లో తీసుకోండి. అందరూ 16వ అధ్యాయంలోకి రండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యం చదువుదామా? క్రీస్తునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడని చెప్పాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వారు ఎవరట? సేవకులకి జత పనివారు. మూడవది, మనం 3వ పాయింట్ చూసిన దాంట్లో దానికి రెఫరెన్స్ రాసుకోండి. ఆ కుటుంబం దేవుని సేవకులతో కలిసి జత పనివారుగా ఉన్నారు. సంఘ బిడ్డలారా, మీ కుటుంబం కూడా సేవకులతో కలిసి జత పనివారుగా ఉన్నారా? చెప్పండి. ఆ రోజు మోసెస్ రఘు పాస్టర్ గారు కూడా సంఘములో సేవకులకి మీరు ఎట్టుండాలని చెప్పాడు? జత పని వాళ్ళుగా ఉండాలన్నాడు. సేవకుడు దేవునితో జత కట్టి ఉండాలా. ఆ దేవునితో జత కట్టిన సేవకునికి సంఘ బిడ్డలు ఎలా ఉండాలంటే సేవకుడితో కూడా మీరేమై ఉండాలా? జత కట్టి ఉండాలా. కాబట్టే మనము చూడండి, సేవకుడు విశ్వాసి ఇద్దరు జత కట్టి వెళ్తే సంఘం ఎట్టుంటుంది నాయనా? హ్యాపీగా వెళ్తుంది. సంఘము దేవుని సేవకుడికి చెప్పినట్టుగా విని సేవకుడు చెప్పిన మాటకు లోబడి దాని ప్రకారంగా నడుచుకున్నట్టే ఖచ్చితంగా ఆ యొక్క పరిచర్య, ఆ సంఘము వృద్ధి అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన కుటుంబాలు అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబములాగా సేవకుడితో కూడా ఏకీభవించే కుటుంబాలుగా ఉండాలా. సేవకుని యొక్క దర్శనంతో ఏకీభవించాలా. సేవకుడికి ఇచ్చినటువంటి ఆ ప్రార్థనలో ఏకీభవించాలా. సేవకుడు ఏదైతే నిర్ణయిస్తాడో ఆ నిర్ణయం చొప్పున కుటుంబాలుగా కలిసి ఏకీభవించి ముందుకు సాగాల. అలాంటి కుటుంబంగా ఉండాలి. కాబట్టి అది మనం చూస్తున్నాం. చూడండి నెక్స్ట్ వాక్యం 16:4. వారు నా ప్రాణము కొరకై. చూడండి, సేవకుల కోసం వాళ్ళు ఏం చేశారట? ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏం చేస్తున్నారంట? తెగించుచున్నారు. విశ్వాసులు ఎలాగుండాలంటే కుటుంబాలు సేవకుని కోసం ఏం చేయాలంటే ప్రాణాలు ఇచ్చేదానికి కూడా ఏం చేయాలా? తెగించారు. అమ్మా, ఒకవేళ అమ్మ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు లేకపోతే సంఘాన్ని సేవకుల్ని కొట్టేదానికి హింసించేదానికి వచ్చేసినారమ్మా కర్రలు ఎత్తుకొని అనుకోమ్మా. ఎవరిని కొట్టేదానికే? మీరేం చేస్తారు? ఒక్క పిల్ల పిసుక కూడా ఉండకుండా పరారు అయిపోతారా? దేవుని సేవ కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాం, కానీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు, ప్రాణాలకు తెగించి వచ్చాం. దేవుని బిడ్డలారా, సేవకులు మీకోసం ప్రాణాన్ని పణంగా పెట్టి ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తున్నారు. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం అహర్నిశలు ప్రార్థనలు చేస్తున్నారు సేవకులు. మీరు కూడా ఆ సేవకుని దర్శనానికి తగినట్టుగా మీరు ప్రార్థనలు అలాగా గడపండి, అలాగ జత కట్టండి, అలాగ సేవకుని కోసం ప్రాణం పెట్టండి. మీరు కూడా అలాగ మారాలి. చూడండి, ఆ 4వ వాక్యములో మనం చూస్తే, మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పు. అంటే ఇంటిని ఏంగా మార్చుకున్నారు?
సంఘముగా. ప్రతి ఇల్లు బాగా గమనించండి, ప్రతి ఇల్లు ఏంగా ఉండాలా? అలాగ సంఘంగా ఉండాలంటే మీరు ఏం చేయాలా? ఇంట్లో ప్రతిరోజు చర్చిలో బాగా గమనించండి నాన్న, నా మాట బాగా కొంచెం అందరూ నన్ను తలెత్తి పైకెత్తి చూడండి, కొంచెం అందరూ వినండి, నా వైపు చూడండి. ప్రతి ఇంట్లో కుటుంబంలో కుటుంబ ప్రార్థన, ఇక్కడ ఎట్ట ఆరాధన జరుగుతుందో కుటుంబంలో అట్ట చేయండి చూద్దాం. భలే ఉంటుంది నాయనా. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము? స్తుతిస్తాం, స్తుతులు చెల్లించండి 100 స్తోత్రాలు. తర్వాత పాట పాడతాం, తర్వాత కీర్తన భాగం ఒకటి చదువుతాం కదా, బైబిల్ గ్రంథాన్ని ఒకటి చదవండి, తర్వాత ఆరాధించండి, దేవుని మహిమపరచండి. ఎట్టుంటుంది? పాట పాడి ఆరాధించండి. చర్చిలో జరిగినట్టుగానే ప్రతి ఇంట్లో జరుగుతుంటే చుట్టూ ఉండే వాళ్ళు వింటారు ఆ పాటల్ని, వినపడాలి వాళ్ళకి. అందరూ కలిసి పాడితే నాయనా ఇట్ట పాడుతూ ఉండేటప్పుడే విని అక్కడికి ఆకర్షించబడిన వారే దైవజనులైనటువంటి ఏసన్న గారు. ఎవరు? అలాగా మార్చబడ్డారు. గొప్ప దైవజనుడి రక్షణకు కారణమైంది ఒక కుటుంబంలో చేస్తున్న ఒక కుటుంబ ప్రార్థన. ఏసన్న గారి సాక్ష్యం విన్నారా మీరు? లేదా? వినండి, ఒకవేళ వినకపోయింటే మళ్ళా. ఆ కుటుంబంలో పాటలు, ఆ కుటుంబంలో ఇది అవన్నీ పాపం వింటూ ఆ తిన్ని మీద వచ్చి లోపలికి కూడా పోలేదంట, కూర్చొని ఆ ఇంటి బయట ఆ దిన్నె మీద కూర్చొని వింటా ఉన్నాడట. ఆ కుటుంబస్తులు ప్రార్థనలో కలుసుకున్నాడట. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లు సాయంకాలం అయితే కుటుంబ భార్య భర్త పిల్లలు ఒక్క మనసుతో కూర్చొని పాటలు పాడి ఇక్కడ ఎట్ట జరుగుతుందో అట్ట జరగదునే. ఇప్పుడు ఎట్ట 1 అవర్ పేరుకి రానంటా ఉన్నారు. ఇంట్లోనైనా ఏం చేయండి? నీ కుటుంబం అలాగా మారితే ఎంత బాగుంటుంది. సైతాన్ ఇంట్లో ఉంటాడా? మన అలసిపోయి వచ్చినా ఇప్పుడు ప్రార్థనకు రా అంటూ ఉండవు. విసుకోవద్దండి. ప్రార్థనకు పిలిస్తే మాత్రం ఏం చేయండి? ఇప్పుడు వద్దు, మళ్ళా ఇంకొంచేపు ఉండు అనకూడదు. ప్రార్థన కంటే పద అంటే ఉత్సాహంగా దాన్ని వాయిదా వేయద్దు. చేసుకుందాం, రా పద అని చెప్పి నాయన బాగా ప్రేయర్ గిరైంత అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనం చేసుకునేసి మళ్ళీ అందరూ పడకలోకి వెళ్ళండి. ఎట్టుంటుంది ఆ కుటుంబం? బాబా దయచేసి నెమ్మదిగా ఉంటారు, బాగుంటుందండి నా కుటుంబం. నిజంగా నేను చెప్తున్నా, బ్లెస్సింగ్ వస్తుంది, పరలోకం దిగుతుంది, మీ కుటుంబంలోకి పరలోక ఆనందం దొరుకుతుంది, పరలోక సంతోషం దొరుకుతుంది. చూడండి, ప్రేయర్కి పిలిస్తే మాత్రం దయచేసి సనక్కండి, గొనక్కండి. వాళ్ళని ఒక శత్రువుని చూసినట్టుగా చూడకండి, విరోధిని చూసినట్టుగా చూడకండి. నేనేమి లక్షలు తెచ్చిరా అని చెప్పలా, లక్షలు తెచ్చి ఇమా అని చెప్పలా. ప్రార్థన చేసుకుందామని పిలిస్తే ఇది వేరేమిలా. ప్రార్థనకు పిలిస్తే ఇప్పుడొద్దు, నువ్వు చేసుకోబో, నాకు తెలుసులే, మళ్ళీ చేసుకుంటాలే అనబాకు అంటున్నారా పిల్లలు? లేదా? భలే ఇప్పుడే చేసేస్తాడంట, ఇప్పుడే ఆడేస్తాడంట, ఇప్పుడే పాడేస్తాడంట అనబాకు. ఇది మంచి పద్ధతి అంటే అప్పుడు నీలో దయ్యం ఉండాది అని అర్థం. ఎవరుండేది? దయ్యం పని చేస్తూ ఉందని అర్థం. కాబట్టి దయ్యానికి చోటు ఇవ్వద్దు. కుటుంబంగా కలిసి అదిగో అకుల ప్రిస్కిల్ లాగా సేవకులతో కూడా ఐక్యపడండి. సేవకులతో ఏం చేయండి? ఐక్యమైన కుటుంబం, భార్య భర్త ఇద్దరు కలిసి ఆ కుటుంబము దేవుని బిడ్డలారా ఇంటిని కుటుంబాన్ని ఏం చేశారు? సంఘంగా మార్చాడు. మూడవది, ఆ కుటుంబం అంతా సేవకుడి కోసం ప్రాణాలు పెట్టేదానికి కూడా సంసిద్ధపడ్డారు. మన కుటుంబాలు అలాగా మారునుగాక. ఆమేన్. ఎవరి కుటుంబంలాగా చెప్పండి త్వరగా. కాబట్టి దయచేసి మా కుటుంబం అలాగ మారాలన్న వారి చేతులు ఎత్తండి. మా కుటుంబం అలాగ ఉండాలని చెప్పి ప్రభు నిజంగానే అలాగ మార్చునుగాక.